నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను అనే ఒక మాట ఎంతైతే వాస్తవమో, ఈ మందిరాన్ని కూల్చండి, మూడవ దినమున దీనిని తిరిగి నిర్మిస్తాను అని చెప్పిన మాట ఎంతైతే వాస్తవమో, నేను మరణాన్ని జయించి ఉన్నాను, ఆకాశము మీదను భూమి మీదను పాతాళము మీదను సర్వ అధికారము నాకు ఇవ్వబడింది అన్న ఒక మాట ఎంతైతే వాస్తవమో, నేను మరలా రాజ్యులుగా ప్రభువులకు ప్రభువులుగా చక్రవర్తిగా మీ మధ్యకు రెండవసారి నేను వస్తున్నాను అని చెప్పిన దేవుని యొక్క మాట కూడా అంతే వాస్తవము అనే విషయాన్ని గ్రహించండి. సమయము సమీపించి ఉన్నది కాబట్టి కాలాన్ని పోగొట్టుకోమాకండి. అందించబడుతున్న వర్తమానాలను విని నిజమైన దేవుడు యేసుక్రీస్తు వారు అని సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నట్లయితే నీకు మోక్ష మార్గము అనగా పరలోక రాజ్యము అనగా నిత్యత్వము దొరుకుతుంది నా ప్రభు అయిన యేసుక్రీస్తులో అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. కాబట్టి ఈ రోజున ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే తప్పనిసరిగా ఆయనతో పాటు ఉండే ఒక గొప్ప అవకాశము నీ జీవితానికి కలుగబోతుంది. ప్రాముఖ్యముగా ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశము కూడా అదే.